గంగపుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ గీత కార్మికులకు మనము వైన్ షాప్లలో రిజర్వేషన్ అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టే కాడ మా గీత కార్మిక మా గౌడ సోదరులకు అవకాశాలు కల్పించండి. ప్రైవేట్ కాంట్రాక్ట్ల దగ్గర అధ్యక్ష 42% రిజర్వేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే కాడ ఈ బీసీలకు ఇవ్వంగా ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం 42% బీసీ రిజర్వేషన్ పేరుతోనే మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం ఏముండదు అధ్యక్ష. మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష. అదెటుపోయిందో అయితే గొర్రెల స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లోనే రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎటుపోయిందో కానీ ఇక్కడ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టలేకపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది అధ్యక్ష.